ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా వాగ్దానం చూసుకుందామా రండి. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. రక్షకుడా ప్రభాకరుడా నిన్నారాధించెదను, ఉన్నతుడా మహోన్నతుడా నిన్నారాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఈ దినం వాగ్దానం చూసుకుందామండి. యెషయా 60 అధ్యాయము 22 చూసుకుందాము. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఎవరిలో ఒంటరి అయ్యావు? ఒకవేళ నీ వాళ్ళలో, నీ కులంలో, ఒకవేళ నీ బలగములో, నీ బంధుమిత్రులలో ఒంటరి అయ్యావా? కానే కావు. దేవుడు 1000 మందిగా చేస్తానంటున్నాడు. మరి ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేనివాడు, ఎందుకు పనికిరాని వాడిని కూడా ఆయన బలమైన జనముగా చేస్తానని చెప్తున్నాడు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యములు నీ పట్ల నేను మొదలు పెడతానని చెప్తున్నాడు. మరి ఈ సమయంలో, మరి ఈరోజు వాగ్దానం అండి, నువ్వు ఎన్నిక లేకపోయినా, నువ్వు ఒంటరివైనా దేవుడు నిన్ను 1000 మంది జనముగా చేస్తానంటున్నాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు నీకు తగిన కాలములో ఆయన మరి సహాయం చేస్తానంటుండు. ఆయన చేయబోతున్న కార్యాలు, నువ్వేదైతే చేయబోతున్నావో అది కూడా ఆయన తగిన కాలంలో సహాయం చేస్తానంటున్నాడు. కాబట్టి మరి ఈ దినము వాగ్దానములో నువ్వు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, నాయన నీకు వందనాలు తండ్రి. ఒంటరైన వారు 1000 మందిగా చేస్తానంటున్నావు ప్రభువా. నువ్వు వదిలిపెట్టే దేవుడు కాదయ్యా. ఎన్నిక లేని వారిని కూడా బలమైన జనముగా చేస్తానని చెప్పావు ప్రభా. ఎవరు ఎన్నిక లేకున్నా, ఎవరు ఒంటరిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు బలమైన జనముగా చేసి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.